లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో ఈరోజు మీకోసం మన హెచ్ఎంటీవీ కుటుంబం అంతా బాగుండాలని, అనేక కుటుంబాలు వృద్ధి పొందాలనే సదుద్దేశ్యంతో ఒక అద్భుతమైనటువంటి తంత్రంతో ముందుకు వచ్చేసాం. అదేమంటే ఈరోజు సర్వులకు కూడా ఏదో ప్రకారంగా ఏదో ఒక అవసరం ఏర్పడుతోంది. ఏదైనా ఒక పని కావాలి. ఆ పని కావాలంటే ఎవరిదో రికమెండేషను, ఒక లెటరు లేదా ధనమో ఏదో ఒకటి అక్కడ పని చేస్తుందండి. అలా పని చెయ్యకుండా ఉండేవి కూడా ఉంటాయి. అవి ఏమిటి? సహజంగా వాళ్ళ యొక్క ప్రతిభ, దానితో కూడా వాళ్ళు వృద్ధి పొందుతారు. ఈ ప్రతిభ రాణించాలన్నా దానికి ముందు ఏముండాలి? అదృష్టం, లక్ అనేది ఒకటి ఉండాలి. అందుకని ఇవన్నీ చేర్చినటువంటి సమాహారమైన విషయాన్ని ఒకటి చెబుతున్నాను. అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, వివాహము, రోజు ఈ కాన్సెప్ట్ మీదే పెడతానండి. ఇంకా వేరే పక్కకు వెళ్ళటం లేదు. ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండడము, వీటన్నిటికీ ఏదైనా ఒకటి కావాలి. మనకి కావాలి అంటే ఏమండి, ఉత్తరం వైపు గోడ వాలిందండి, దాన్ని పడగొట్టేయండి, ₹1,00,000 ఖర్చు పెట్టండి. ఈశాన్యానికి వెళ్లాల్సిన నీళ్లు ఆగ్నేయానికి పెడుతున్నాయి, 2 లక్షలు ఖర్చు పెట్టండి, టైల్స్ పగలగొట్టండి. టాయిలెట్ వాయువ్యంలో ఉంది, అందువల్ల అనేక నష్టాలు వస్తున్నాయి, టాయిలెట్ తీసేయండి, 30,000 పోయింది. డబ్బులే కదండి ఇవన్నీ కూడా. ఇవన్నిటినీ శాసించేటటువంటిది వాస్తు, అదృష్టము, సమస్తము అనుకోండి. వీటన్నిటినీ శాసించడానికి సులభోపాయం మరొకటి చెబుతున్నాను. ప్రశాంత జీవితం కావాలి మనకి. మానవ జీవితం 100% కూడా ఒక 10-12 గంటలు బయట పరిశ్రమ చేస్తే మిగతా దగ్గర 14 గంటలు అనుకోండి ఇంట్లోనే గడుపుతాడు ప్రతి జీవి కూడా. అలా గడిపేటటువంటి వాళ్ళకు ఆ ఇంట్లో చాలా హాయిగా ఉండాలి. మంద్రస్థాయిలో శబ్దములు ఉండాలి, ఆహ్లాదభరితమైన వాతావరణం ఉండాలి. ఇంటికి రాగానే ఆహా అనుకోవాలి. అలా అనుకోవాలంటే ఏం చేయాలండి అంటే, నేను చెప్పే ఈ సులభమైనటువంటి మార్గాలను మీరు పాటించండి. అత్యద్భుతమైనటువంటి యోగదాయక దిశలు మీరు పొందవచ్చు. సులభ మార్గంలో ఈరోజు పూజా మందిరం ప్రతి ఇంట ఉంటుంది సహజంగా. లేదు ఏదో పీట పెట్టుకుని దాని మీద ఏదో దేవుడు పటాలు పెట్టుకుని దీపం వెలిగించుకుంటూ ఉంటారు. ఆ పటం దగ్గర ఏదైనా ఒక పాత్ర, రాగిది కానీ ఇత్తడిది కానీ, ఒక చిన్న భరిణె లాంటిది పెట్టుకోండి. ఆ భరిణెలో ఎప్పుడూ కూడా రాగి డబ్బులు ఉండేటట్టు చూసుకోండి. రాగి కాయిన్స్ 2 మించి ఉండేటట్టుగా, అంటే 3, 5, 7, 9, 8 ఎన్నైనా పర్వాలేదు, 2 మించి ఉండాలి. అలా రాగి డబ్బులు ఎప్పుడూ అక్కడ ఉండాలండి. ఖచ్చితంగా ఉంటే టోటల్గా వాస్తు దోషములు తీసేయటానికి అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది చెబుతున్నారండి, నన్ను 2-3 కూడా నన్ను అడిగారు, ఏమండి చాలా పెద్ద ఆయనండి, ఆయన చాలా గొప్పవారు, వారు చెప్పారండి, ఏం లేదు, ఈశాన్యంలో నీరు, ఆగ్నేయంలో పొయ్యి, ఏదో వాయువ్యంలో గొయ్యి, నైరుతిలో నిద్ర, ఇంతే వాస్తు, ఇంతకు మించి లేదు, అసలు శాస్త్రమేం లేదు అని చెబుతున్నారండి. ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? నేను చెప్పేటటువంటి సూచనలు పాటించండి, తర్వాత మీరు రిజల్ట్ తీసుకోండి. ఆ ఫలితము ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు కూడా ఇంకా గొప్పగా ఇప్పుడు ఏదైతే పొందుతున్నారో దానికంటే గొప్పగా ఫలితాలను పొందేటటువంటి అవకాశం, సత్ఫలితములు పొందేటటువంటి అవకాశం ఇక్కడ మీరు గమనించాలి ఉంది. ఖచ్చితంగా సాధన చేయండి. ఈరోజు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు కాలమనుకూలము, శుభ సమయము, వార విశేషము, ద్వాదశ రాశి దినఫలములు, మంత్రబలము, లక్ష్మీ అనుగ్రహం మొదలైనటువంటి సమాహారాన్ని చూసి తరించాం. అనేకమైన శుభమంగళములు మీ జీవితంలో కొనసాగాలని కోరుకుంటూ శుభం.